ఇప్పుడు కృష్ణుడిది భగవద్గీత 33వ శ్లోకం. శ్రేయాన్ 4వ అధ్యాయం. శ్రేయాన్ ద్రవ్యమయాధ్యాజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మ అఖిలం పార్థజ్ఞాని సమాప్యతే. అంటే ఓ పరంతప అర్జున, ద్రవ్యమైన యజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైంది. ద్రవ్యయజ్ఞం కంటే. ద్రవ్యము అంటే ప్రతి ఒక్కటి వస్తాయి. ఏంటవి? ధనం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అనవసరమైనవన్నీ ఆ యజ్ఞాలు వేస్ట్. మనకు పనికొచ్చే ఒకే ఒక యజ్ఞం ఏంటి? జ్ఞానయజ్ఞము. మన జ్ఞానం అనేది ఉండిందనుకో, మనం కూర్చొని పొయ్యి మంటలేసి యజ్ఞాలు చేయబల్లా. భగవంతుణ్ణి మనసులో తలుచుకుంటూ ఆయన్నే స్థిరత్వంగా పెట్టుకొని ఇదంతా మనకి సంబంధం లేదు అనే ఒక శరీర విషయాలు, ఆ బంధాలు, ఈ బంధాలు ఇవన్నీ త్యజించిన వాళ్ళకి అవన్నీ ఉండవు. కేవలం ఆమె ఏందో కనిపిస్తుంది, ఆమె పోతుంటుంది, వస్తుంటుంది, ఆమె పాటికి ఆమె ఉంటుంది అని అనుకోరు ఈ కాలం. కానీ మన మనసులో భగవంతుడు ఉండేది లేని ఒక్కరికి కూడా తెలియదు, ఎప్పటికీ తెలియదు. ఏంటంటే ఎవరి మనసు వాళ్ళది, దేవుడు ఎవరికి వాళ్ళకు పెట్టాడు, ఇంటింటికి ఒక పొయ్యిలాగా. సరే, ఇప్పుడు మనకెందుకు కానీ భగవద్గీత చెప్పుకుంటున్నాం మనం. జ్ఞానయజ్ఞము కంటే మించిన యజ్ఞం అంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు. కొరవయన్నీ శూన్యం. ఒక జ్ఞానయజ్ఞము భగవంతుడి మీద ప్రేమ, ఆశ, ఎంతో ప్రేమ ఉంటుంది భగవంతుడి మీద. ఆయన సాక్షాత్ వాళ్ళకు కూడా కనిపిస్తాడు. ఒక్కరోజు బాధపడిన శరీరంతో భగవంతుడు వాళ్ళని కాపాడుతాడు. అట్లాంటి భక్తితత్వంతో కూడిన. కానీ ఈ కాలము భక్తి ఉన్నా కూడా ఈ కలియుగ మహత్యం వల్ల ఎట్లాంటి భక్తుడైనా, ఎట్లాంటి డబ్బున్న వాళ్ళైనా, ఎంత ఇది ఉన్నా వాళ్ళ కర్మ నుంచి తప్పించుకోలేరు. ఇది గ్యారంటీ. కర్మని తప్పించుకోలేరు. ఈరోజు నేనుంటా, రేపు ఏదైనా జరుగుతుంది, దానికి గ్యారంటీ లేదు. ఏమో భక్తి గుండె అన్ని చేసినా అని అనుకోవడానికి వీల్లేదు. ఏమంటే ఆమె కర్మ శరీరంతో చేసినవి ఏమన్నా పూర్వజన్మలో ఉండొచ్చు, ఇప్పుడు ఉండొచ్చు, ప్రస్తుతం ఉండొచ్చు. దానివల్ల కూడా ఏదన్నా జరిగిపోవచ్చు. దానికి ఆమె భక్తి గుండె వాళ్ళు ఎందుకు ఆమె కాపాడుకోలేకపోయింది అందరినీ, బిడ్డల్ని, వాళ్ళని, వీళ్ళని, ఇవన్నీ అసలు వద్దని కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళా మనకెందుకు? మనం తీసుకోబోయేది, పుట్టించేది అంతా దేవుడు. ఎవరు ముందు ఎవరు వెనక అనవసరం, ఎవరికి మనకు తెలియదు అవన్నీ. సరే, ఎందుకు నేను ఇంత రియాక్షన్ అవుతున్నానంటే ప్రపంచంలో జరుగుతుండేవే ఇవి. ఎవరి కర్మచేత ఎవరు బంధింపబడతారో తెలియదు. అందుకే మనము నిజమైనది, శాశ్వతమైనది, మనం పుణ్యాన్ని ఎత్తుకోబోయేది అదొక్కటే. మనం ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేసి మనం ఎత్తుకోబోయేది ఒక జ్ఞానయజ్ఞం మాత్రమే. జ్ఞానం మాత్రమే. భగవంతుడి మీద భక్తి అనే జ్ఞానం. మళ్ళీ ఏ జ్ఞానాలు కాదు. చదువు బాగా చదువుకున్నాము, మనం డిగ్రీ చేసాము, బీటెక్లు చేసాము, మన జ్ఞానం లేదా? ఆ జ్ఞానం కాదు. అవి ఊరికే తాత్కాలికమైనది. బీటెక్ చేస్తావు, నువ్వు పోతూ ఉంటావు, ఏదైనా జరుగుతుంది, నీకు ఉద్యోగం, శాలరీ వస్తుందా? కానీ అది ఇక్కడ వరకే, భూమి మీద వరకే వదిలేయాలి నువ్వు. కానీ నీ ప్రేమ, నీ భక్తి అనేది భగవంతుడి మీద, అది నిన్ను తీసుకొని వెళ్ళిపోయి అది ఇంకా దేవుడి నుంచి నిన్ను యువతలకు కూడా రానిదు. ఆయన ఐక్యం చేసుకుంటాడు. అదే జ్ఞానయజ్ఞం. సరే పార్థ, జ్ఞానం అనే ఒక యజ్ఞాన్ని నువ్వు కానీ పరిసమాప్తం చేస్తే మంచిది, పరిసమాప్తం అవుతుంది. అంటే అది చాలా శ్రేష్టమైనది. కర్మలన్నిటికీ కూడా జ్ఞానమునందే పరిసమాప్తం అవుతుంది. మనం ఏ కర్మ చేస్తాం దానికి ఏంది సమాధానం? ఎవరు సొల్యూషన్ ఇవ్వలేరు. భగవంతుడు అక్కడే భక్తితో సొల్యూషన్ ఇస్తాడు.
నువ్వు భక్తిగా ఉన్నావు అనుకో, నీకు తగ్గట్టు ఆయన హెల్ప్ చేస్తాడు. నువ్వు ఎంత ప్రమాదంలో ఉన్నా కూడా నీకు హెల్ప్ చేస్తాడు, ఏదో ఒక మార్గం చూపిస్తాడు. మార్గం చూపించేవాడే భగవంతుడు. మనల్ని ఎట్ట తల్లి మార్గం చూపిస్తుందో చిన్నప్పటి నుంచి, చేయబట్టుకోరా, ఓరే అటు పోతే పడిపోతారా, ఇటు పోతే అటు బాధపడుతుంది కదా తల్లి. ఆ ప్రేమని భగవంతుడి మీద మనం చూపించామంటే ఆయన కూడా ఓయమ్మ ఈ అమ్మాయి ఇటు పోతుందేమో, ఎట్లా చెడుదారిలో పోతుందేమో, మనం కాపాడుదాం, ముళ్ళల్లో పోతుందేమో కాపాడుదాం అని మనకి ఆయన ఒక గిఫ్ట్గా, రైట్ హ్యాండ్గా మనకి ఉంటాడు భగవంతుడు. అది నిజమైన భక్తులకి. సరే, రేపు ఇంకొకటి 34వ శ్లోకం చెప్పుకుందాము. ఈ 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం కూడా వచ్చింది. ఇంకా రెండు వాక్యాలే ఉన్నాయి. అందువల్ల 2, 3 శ్లోకాలు ఉన్నాయి. అది అయిపోతే మళ్ళీ మనం పంచమాధ్యాయానికి వెళ్ళిపోదాము, 5వ దానికి. సరే, మీరు భక్తి శ్రద్ధలుగా వినండి. నేను ఎందుకు చెప్తున్నాను, ఈ కాలాన్ని బట్టి చెప్తున్నా. మనకు కావాల్సింది ఈ కలియుగంలో భక్తి ఒక్కటే, ఇంకేది ఎవరిని ఏం కాపాడదు. కాపాడినంతవరకు ఆయుష్ ఉన్నంతవరకే ప్రతి మానవుడికి ఎంతవరకు ఆయుష్ ఉందో అంతవరకే కాపాడుతుంటాడు ఆయన కూడా, దానికి మించి ఏమి లే. సరే, హాయిగా అందరూ బాగుండండి, భగవద్గీత వినండి. నేను ఇవన్నీ రోజు చెప్పను, కానీ ఈ రోజు నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాను కాబట్టి చెప్తున్నా. ఓన్లీ శ్లోకం, దానికి తాత్పర్యం చెప్తా రోజు ఇంక నుంచి. ఆగండి, శ్రద్ధగా వినండి, విని షేర్ చేయండి ఈ వీడియోలు. ఎవరికి భగవద్గీత ఇష్టం వాళ్ళందరికీ షేర్ చేయండి. ఒకవేళ ఇష్టం లేకపోయినా షేర్ చేయండి. ఒకరవన విని పుణ్యం తెచ్చుకుంటారు పాపం పోయి. సరేనా? షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు మంచివి నేను అన్నీ చెప్తాను, వినండి. సరేనా? షార్ట్ వీడియోలు చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను ఈ లెంత్ వీడియో తీస్తున్నా. దీన్ని చూడండి నాన్న మీరు అందరూ. ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబర్స్ అందరికీ మరోసారి చెప్తున్నా, భగవద్గీత వినండి, మంచిది. దాంట్లో మనకి జ్ఞానము, సత్యము, ధర్మము మొత్తం కృష్ణుడు అర్జునుడికి ప్రతి ఒక్కటి చెప్పున్నాడు. దీన్ని నువ్వు నమ్మితే నీకు ఇంక తిరుగులేదు అర్జున అని చెప్పి. జ్ఞాన సత్యం అనే ఒక మార్గం మీద పోతావు, నువ్వు ధర్మం మార్గంలో పోతావు అని చెప్పాడు ఆయన. అందుకని ఇది భగవద్గీత ధర్మాన్ని చూసే, ధర్మం, న్యాయం, ఇంకా అన్నీ సత్యం, ధర్మం, న్యాయం, అన్నీ పుణ్యము అన్నీ వస్తాయి దీనివల్ల. సరే, జై శ్రీకృష్ణ పరమాత్మ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.